కన్యారాశి అంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్తం 1, 2, 3, 4 పాదాలు, అలాగే చిత్త 1, 2 పాదాలు కలిపితే కన్యారాశి. ఈ కన్యారాశి వారికి గురువు రజితమూర్తిగా ఏప్రిల్ 30 దాకా ఉంటాడు. తర్వాత ఏప్రిల్ 30 వరకు అష్టమంలో ఉండి తర్వాత భాగ్యమును సంచరిస్తాడు, అంటే 9వ స్థానానికి వెళ్ళిపోతాడు. శని షష్టమం సంవత్సరం అంతా తామ్రమూర్తిగా ఉన్నాడు. రాహుకేతువులు 7, 1 రాసులందు సంవత్సరం అంతా రజితమూర్తులుగా ఉన్నారు. అంటే కేతువు కన్యారాశిలోనే ఉన్నాడు, 7వ స్థానంలో రాహు ఉన్నాడు. కాబట్టి ఏ పనైనా తొందరపడి చేసేసి తర్వాత బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మానసికమైన వేదన, సమయం లేదేంటి అనిపించటం, కొంచెం బాధపడటం, వాళ్ళు తక్కువగా చూస్తున్నారు అనిపించటం, ఏ పనికి ముందుకు వెళ్దాంలే అనే ఒక పాలుమాలిగ్గా ఉండడం ఎక్కువగా ఈ రాహుకేతువులలో ఏర్పడుతుంది. కాబట్టి సంవత్సరం అంతా రాహుకేతువులు పూజ చేసినా కూడా మీకు ఇబ్బంది ఉండదు. తర్వాత గురువు 12/6/2024 నుండి 28/2024 వరకు, తిరిగి 27/11/2024 నుండి ఆ సంవత్సరం అంతా శుభుడే. అది కాక శని రాహుకేతువులు వచ్చడం అంతా శుభులే. గ్రహ సంచారాలు సామాన్య ఫలితాలుగా ఇచ్చేటట్టున్నాయి. మీరు ఎవరైనా కానీ జాతకాన్ని వ్యక్తిగత విశ్లేషణ కూడా చేయాలి. ఇది కేవలం ఈ రాశి ఎలా ఉందని చెప్తున్నామే కానీ ఇదే మన జీవితం, మన జాతకం అనుకోవడం లేదు. ఎందుకంటే మీ జాతకంలో ఏ గ్రహాలు ఎలా ఉన్నాయో, ఏ దశలు జరుగుతుందో తెలియదు కాబట్టి దాన్ని కూడా చూసుకోవాలి. అలాగే ఆలోచించి ఏ నిర్ణయాన్ని తీసుకోండి. తర్వాత ప్రయత్నంలో పనులు పూర్తి అయిపోవాలని తొందరపడద్దండి. ఇష్టం లేకపోతే కూడా ఆ పనులు మనం చేసేయాలి, లేకపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటారనే పనులు మాత్రం దయచేసి చేయొద్దండి. ఇతరుల చేతిలో మోసపడిపోతారు. సంఘంలో కొంచెం మీరు తొందరపడి చేయడం వల్ల మీరు పేరు ప్రతిష్టలు తగ్గిపోతాయి. విద్యార్థులు ఎక్కువగా నిరుత్సాహానికి, చెడు అలవాట్లకి లోనయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త తీసుకోండి. అతిగా స్నేహాలు చేసి మీరు చేసే పనులు తల్లిదండ్రులకి చెడు తీసుకురావద్దండి. ఏ పని చేసినా కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తుల్ని, క్రయ విక్రయాలని మీరు ఇప్పటికిప్పుడు పంచుకోకండి. ఈ సంవత్సరం దాటిన తర్వాత పంచుకోగలిగితే కొంచెం బాగుంటుంది. కానీ ఈ సంవత్సరం అంతా కూడా మీకు గౌరవ మర్యాదలు ఉంటాయి. ఆత్మ న్యూన్యతా భావం అనేది ఎక్కువ. అంటే కేతువు బాగలేడు. కేతువు బాగలేంటే వినాయకుడికి మీరు పూజ చేసుకోవాల్సిందే. అలాగే ఉలవలని దానం చేయాలి. మీరు ఉలవలు తినాలి. లేదంటే ఆ ఉలవలను నానబెట్టి దాన్ని తీసుకెళ్లి గుర్రాలకు తినబెట్టగలిగితే చాలా మంచి ప్రయోగం ఉంటుంది. ఉలవలకు సంబంధించిన మనం ఎవరు చేసుకోగలిగితే అవి చేసుకుని మనం కూడా తినట్లయితే నిరుత్సాహం, బాధ, ఏదో మనల్ని ఏదో తక్కువ అయిపోయినట్టుగా అలా ఒక మూల ఉండిపోవడం, భయం వచ్చేయడం, ఎక్కువగా ఆరోగ్యపరంగా ఆరోగ్యాలు పాడు చేసేసుకోవడం, నరాల బలహీనత తెచ్చేసుకోవడం, ఈ పనుల దగ్గరికి వెళ్లకుండా ఎక్కువగా విష్ణు సహస్రనామాన్ని, గణపతిని పూజించగలిగితే, పెసలు దానం చేయగలిగి, అలసందలు, ఉలవలు దానం చేయగలిగితే మరిన్ని మంచి ఫలితాలు కలిగే అవకాశాలు మీకు. సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడు నేను చెప్పిన భావాలని, నేను చెప్పిన రాశి ఫలాలని మొత్తం అలాగే ఉంటాయని భావించకుండా మీ జాతక చక్రాలను బట్టి కూడా, మీరు చేసే దానాలను బట్టి, మీరు చేసే క్రమశిక్షణని బట్టి, మీరు చేయగలిగే సహాయాలను బట్టి, మిగతా మీకున్న ప్రభావాలన్నీ కూడా బాధ ప్రభావాలు ఏమైనా తగ్గడానికి, అలాగే మీ జాతక చక్రంలో మంచి దశ జరుగుతున్నప్పుడు, మంచి ముక్తిలో ఉన్నప్పుడు ఇటువంటి బాధలు కనబడకుండా ఉండడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక్క జాతకాన్ని విశ్లేషణ చేయాలి అంటే మీ జాతక చక్రంలో ఉన్న భావాలతో పాటు గోచార భావాల వరకే మేము చెప్పగలుగుతున్నాం. కాబట్టి దీన్ని చిన్న చిన్న పరిష్కారాలతోటి పూర్తిగా నయం చేసుకోవచ్చు అని చెప్తున్నాము. ఆ నయం ఎలా చేయాలి అంటే పక్క మనిషికి సహాయం, పక్క మనిషికి ఓదార్పు చేయగలిగితేనే అమ్మవారికి పాలాభిషేకం, శివుడికి శైలాభిషేకం అని మేము చెప్పిన దానికన్నా ఎక్కువగా మీరు సహాయం ఎంత చేస్తే, ఉన్న వాళ్ళకి గది లేని వాళ్ళకి చేస్తే మీకు అంత ఫలితం కలుగుతుందని చెప్పడానికి నేను సందేహం లేదు. కాబట్టి మీ అందరికి మరొక్కసారి
ఈ యొక్క క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ నమస్తే.